Am I the only one that didn't know you can learn to play the keyboard for free? Welcome to our free keyboard classes worth Rs 10,000. In our first lesson, we'll dive into what a keyboard is and how to understand it. Whether you're a total newbie or just brushing up, these classes are for you. Don't miss out on this amazing opportunity to learn and have fun. Hit that subscribe button and let's make some music. ఓకే, సో బేసికలీ కీబోర్డ్ అంటే మనకు ఏమేమి ఉంటుంది కీబోర్డ్లో. సో ఫస్ట్ డే నేను మీకు నా జర్నీ చెప్పాను కదా. కీబోర్డ్లో నేను ఫస్ట్ నా జర్నీ ఏం చెప్పానంటే వైట్ కీస్ ఉంటుంది, బ్లాక్ కీస్ ఉంటుంది. నాకైతే నేర్పించారు, మీకైతే నేను డెప్త్ నేర్పిస్తున్నాను. ఓకే, సో కీబోర్డ్ అనగా ఇది చూడగానే మనం ఇంత పెద్ద కీబోర్డ్ అని మనం అనుకోవడం అయితే మూర్ఖత్వం. కీబోర్డ్ అంటే ఇంత పెద్దది ఏం కాదు. కీబోర్డ్ అనేది చాలా చిన్నదే. ఓకే, కీబోర్డ్ అంతే ఎంత ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో 12 నోట్స్, 12 కీస్. ఈ 12 కీస్ కలిపితే దీన్ని ఏమంటారు అంటే 1 ఆక్టివ్ అంటారు. ఏమంటారు? ఆక్టివ్. సో కీబోర్డ్ అంతే అంటే ఇంతే. సో మనం ఒకవేళ ఈ 12 కీస్ గురించి మనం తెలుసుకుంటే కీబోర్డ్ వచ్చినట్టే. సో ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 ఆక్టివ్, 2 ఆక్టివ్, 3 4 5. ఒక్కొక్క కీబోర్డ్లో పెద్దగా ఉంటుంది, ఒక్కొక్క కీబోర్డ్లో చిన్నగా ఉంటుంది. సో మన కీబోర్డ్ ఎంత పెద్దగా ఉందో చిన్నగా ఉందో కాదు, కానీ మనం ఒకవేళ ఈ యొక్క 12 మెంబర్స్, 12 కీస్, 12 నోట్స్, అర్థమవుతుందా? మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా. ఈ 12 పర్సన్స్ గురించి మనం నేర్చుకున్నట్టయితే కీబోర్డ్ వచ్చినట్టే. ఓకే, సో కీబోర్డ్ మనం మ్యూజిక్ అనగానే మనకేమొస్తుంది మామూలుగా మన మైండ్లో అంటే సా రి మా పా ద. మన హెడ్లో ఫస్ట్ పాయింట్ ఏమొస్తుంది అంటే సారీ గామ పద నిసా. సో దాన్నే ఇంగ్లీష్లో ఏమంటారంటే సి డి ఈ ఎఫ్ జి ఏ బి సి. ఓకేనా? సో ఏబిసిడి ఇలా లైన్గా రాకుండా సి నుంచి స్టార్ట్ అవుతుంది. సి అంటే సా. ఓకేనా? మీకు కావాలంటే నేను నోట్స్లో మీరు రాసిస్తాను తర్వాత. సా అంటే సి. ఇప్పుడు నేను సి అంటాను, మీ సా అనండి. ఓకే, సా సి. అర్థమవుతుందని చెప్పేది. ఓకే, సి డి, అదే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సారీ చూపించండి, ఎంత ఉంటాయి సారీగామలు? ఎంత ఉంటాయి? సారీ గామ పాద ని మళ్ళీ సార్లు వస్తుంది. సో మనం ఒకవేళ సాని మళ్ళీ కలుపుకుంటే 8 ఉంటుంది, లేకపోతే 7 ఉంటుంది. సో మనము కీబోర్డ్ జర్నీలో ఈ సారీగామ పదనిసా నేర్చుకుంటున్నాం. సో ఓవరాల్గా మీకు కీబోర్డ్ గురించి నేను చెప్పాలనుకుంటే ఏమని నేర్చుకున్నాం? ఆక్టివ్లో ఎంతమంది ఉంటారు? 12 మెంబర్స్, 12 కీస్. ఓకే, 12 నోట్స్. ఓకేనా? సో 12 మెంబర్స్కి కూడా మీకు అర్థం అవడానికి చెప్తున్నాం, మెంబర్ అని కన్ఫ్యూజ్ అవ్వదు. 12 నోట్స్కి కూడా ఒక్కొక్కరికి సారీగామ పదనిసా ఉంటుంది. అంటే సి అంటే సా. ఓకేనా? చెప్పండి, సి అంటే. ఇప్పుడు సి అంటే సా కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం, నా పేరు చింటూ. సి అంటే చింటూ. ఓకేనా? డి అంటే రీ కాబట్టి దీనేసో ఏదో అనుకుందాం. ఓకేనా? సో సి అంటే నా లైఫ్. ఓకేనా? సి అంటే నేను కదా. సో ఈ నోట్ పేరు ఏంటి? చింటూ. ఎగ్జాంపుల్ అంటున్నాను, కానీ దీని పేరు సి. ఓకేనా? చూడండి, ఆక్టివ్ స్టార్టింగ్లో ఉంటుంది. ఇది ఆక్టివ్ స్టార్టింగ్లో సి ఉంటుంది కదా. సో సిని చూసినట్టయితే అంటే చింటూని, నన్ను చూసినట్టయితే నాకు ఒక లైఫ్ ఉంది, నా లైఫ్లో ఒక సాంగ్ ఉంది. అంటే నాకు ఒక సారీగామ పదనిస అనేది ఉంటుంది. అర్థమవుతుందా? నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది. నా ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు? ఒక 4-5 మెంబర్స్ ఉంటారు. అలానే ప్రతి ఒక్క నోట్కి అంటే ప్రతి ఒక్క కీకి ఒక్కొక్క ఫ్యామిలీ ఉందన్నమాట. మనము దీన్ని ఒక కీస్గా చూసినట్టయితే మనం అర్థం చేసుకోము, కానీ ఎప్పుడైతే ఒక్కొక్క పర్సన్గా మనం అర్థం చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒకరి పేరు అడిగాను అనుకోండి, నీ ఫ్రెండ్ పేరు ఏంటి? కళ్యాణ్. వాళ్ళ డాడీ పేరు రవి. ఓకే, వాళ్ళ డాడీ ఏం చేస్తుంటారు? వాళ్ళ మమ్మీ పేరు. సో మనము ఇన్ డెప్త్గా నేర్చుకోవాలి. పైన పేరు మాత్రమే కాకుండా సి అనే నేర్చుకోకుండా సి అంటే ఎవరు, సి వాళ్ళ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు, అంటే సి ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటున్నారు. అర్థమవుతుందా? అంటే సా అనే ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు, సా రీ అనే ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు, గా అనే ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు. అండ్ సా రీ గామా పదనిసా అనేది అందరిలో ఉంటుంది. అర్థమవుతుందా?
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇది సి, ఓకేనా. సి అంటే ఇప్పుడు చూడండి, ఇవన్నిటికీ పేర్లు ఉన్నాయండి, పేర్లు ఉంటాయి, ప్రతి ఒక్కరికి పేర్లు ఉంటాయి. సి, దీని పేరు సి, ఓకే. సి, ఇది డి, ఇది ఈ, ఎఫ్, జి, ఏ, బి, సి. మీకు అర్థమవుతుందా? సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి. సో వీన్ని మనం పలికినప్పుడు ఎలా పలకాలంటే సి, డి, ఎఫ్, జి, ఏ, బి, సి, సి, బి, ఏ, జి, ఎఫ్, ఈ, డి, సి. అంటే సారిగామ పదనీసానే మనం ఇంగ్లీష్లో పాడామన్నమాట. సారిగామ పదనీసా సానిదా పమగరీసా. అర్థమైందా? ఇది ఇప్పుడు సారిగామ పదనీసా నేను ప్లే చేసింది సి, సి అనే ఫ్యామిలీ, అంటే సి అనే నోట్, సి అనే పర్సన్. అలానే సారిగామ పదనీసా వేరే వాళ్ళతో కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది సి, సి తర్వాత ఏమొస్తుంది? డి, డి అనే నోట్కి కూడా సారిగమ పదనిసా ఉంది. అదెలా? సారిగమ పదనిసా సానిద పమగరిసా. అంటే మనము సారిగమ పోతున్న బట్టి అది ఎలా ఏమవుతుందంటే పిక్చర్స్ అనేది స్లోగా హై అవుతుంది. అర్థమవుతుందా? సో కీబోర్డ్లో కూడా ఆక్టివ్స్ అని చెప్పాను కదా మీకు. ఎన్ని కీస్ ఉంటాయి ఆక్టివ్లో? 12 కీస్ కలిపి ఒక ఆక్టివ్ కదా. సో ఈ ఆక్టివ్ అనేది బేస్ అంటే బేస్ సేమ్ సారిగమ పదనిసానే, కానీ సా అనేది బేస్లో ఉంటుంది. ఇది కూడా సానే, సా 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 అన్నీ సానే, కానీ పిక్చర్స్ అనేది డిఫరెంట్. అర్థమైందా? లో టు హై, ఇది బేస్, ఓకేనా. లో, మీడియం, హై. ఏమేంటి చెప్పండి? లో, మీడియం, హై. ఇవి మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ముందు క్లాసెస్లో తెలుస్తుంది, ఓకేనా. అంటే ఇవి ఇక్కడ ఎప్పుడు ప్లే చేయాలి, ఇక్కడ ఎప్పుడు ప్లే చేయాలి, ఇక్కడ ఎప్పుడు ప్లే చేయాలి. మోస్ట్ ఆఫ్ ద టైం మన లెఫ్ట్ హ్యాండ్ అనేది ఇక్కడ లో ఆక్టివ్లో ఉంటుంది, ఓకేనా. ఫస్ట్ ఆక్టివ్లో ఉంటుంది. అండ్ మన సెకండ్ హ్యాండ్ ఏదైతే మనకు రైట్ హ్యాండ్ ఉందో అది మిడిల్ పిచ్లో ఉంటుంది, ఓకేనా. అర్థమవుతుందా? సో సి, ఈరోజు మనం నోట్స్ రాసుకుందాం. నోట్స్ రాసుకునే వాళ్ళు రాసుకోండి. కీస్ పేర్లు నేర్చుకోవాలి ఈరోజు. ఏంటి కీస్ పేరు? ఆల్రెడీ నేర్చుకున్నారు. ఏంటి? సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి, సి, ఓకేనా. కానీ మీరు కింద వైట్ కలర్ వాళ్ళ పేర్లు మాత్రం నేర్చుకున్నారు. పైన వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి కదా. పైన వాళ్ళు 10 మంది ఉన్నారు, నల్ల వాళ్ళు ఉన్నారు పైన. కింద వైట్ మెంబర్స్ మాత్రమే నేర్చుకున్నాం కదా మనం. సో రాసుకోండి. ఇది ఆర్డర్ వైజ్గా రావాలి. సి, డి, ఈ కాకుండా సి షార్ప్. షార్ప్ అంటే హ్యాష్ లాగా వస్తుంది. రాసుకోండి రాసుకునేవాళ్ళు. సి కామా సి షార్ప్ కామా డి కామా ఈ ఫ్లాట్. ఈ ఫ్లాట్ అంటే ఈ రాసి చిన్న బి రాయాలి. నాకు ఎవరైనా ఇక్కడ ఇది నోట్స్, నాకు ఇది నోట్స్ ఇచ్చే. సో మీకు చూపిస్తున్నాను నేను. ఓకే, సి కామా షీ షార్ప్ అంటే ఇట్లా హ్యాష్ వస్తుంది పైన. అర్థమైందా? ఇలా వస్తుంది హ్యాష్. ఆర్డర్ వైజ్గా పోవాలి ఇది, ఓకేనా. మనం సిడిఈఎఫ్జిఏబి అన్నాం, కానీ సిడిఈఎఫ్జిఏబి కాకుండా ఆర్డర్ వైజ్ని చూసినట్టయితే మనం చూడండి, సి ఉంటుంది. సి తర్వాత పైన ఫస్ట్ కీ ఏమొస్తుంది? సి షార్ప్, ఓకే. తర్వాత డి, దానిపైన ఇప్పుడు చూడండి మీరు ఇట్లా లైన్గా పోదు. ఇది ఎలా వస్తుంది? ఫస్ట్ ఏ కీ వస్తుంది, ఒక కీ తర్వాత ఒకటి, అది చూసుకుంటూ పోవాలి. ఫస్ట్ సి వచ్చింది, తర్వాత సి షార్ప్, దెన్ డి, తర్వాత డి షార్ప్ అని కూడా వచ్చు, లేకపోతే దీన్ని ఈ ఫ్లాట్ అంటారు. ఈ ఫ్లాట్ అంటే ఈ ఫ్లాట్ అంటారు దీన్ని, ఓకేనా. ఓకే, దాని తర్వాత ఏముంది? ఈ ఫ్లాట్ తర్వాత ఈ, అండ్ దెన్ ఎఫ్. చూడండి ఏమేమి వస్తున్నాయి మీరు. ఆ తర్వాత ఎఫ్ షార్ప్, దెన్ జీ, దెన్
ఏంటిది? పైనది ఏ ఫ్లాట్, ఓకే. దెన్ బి ఫ్లాట్, బి ఫ్లాట్ కాదు, ఏ తర్వాత ఏ ఫ్లాట్ దెన్ ఏ, దాంతో ఏ ఫ్లాట్ దెన్ ఏ, దెన్ ఏ కాదు, ఇది బి ఫ్లాట్, ఓకే. బి ఫ్లాట్ దెన్ బి, ఆ తర్వాత మరలా సి, ఓకే. సో దిస్ ఈజ్ ద ఆర్డర్. యాక్చువల్లీ మనం 12 మెంబర్స్ అని అనుకున్నాం కదా, 12 మెంబర్స్ ఈ వేలో ఉంటారు. CDEFGAB కాకుండా సి షార్ప్ అంటే చూడండి ఎలా వస్తుంది, సి షార్ప్, డి ఈ ఫ్లాట్, ఈ ఎఫ్, చూస్తున్నారా మీరు, కనిపిస్తుందా మీకు? ఎఫ్ షార్ప్, జి, ఏ ఫ్లాట్, ఏ, బి ఫ్లాట్, బి, తర్వాత సి. సో ఈ 12 మెంబర్స్ ఆర్డర్ ఇది, ఈ 12 మెంబర్స్కి ఇది ఆర్డర్, ఈ లైన్లోనే వెళ్ళాలి వీరు, ఓకే. సో తెలుసుకుందాం ఈరోజు మనము బేసిక్ ఇంట్రడక్షన్. ఇది ఏంటి, మనం ఏమేమి నేర్చుకున్నామంటే బి, డి షార్ప్, ఈ, చెప్పేది వినండి, సి చెప్పండి, సి షార్ప్, డి ఈ ఫ్లాట్ అని అనొచ్చు, డి షార్ప్ అని అనొచ్చు, దెన్ ఈ, ఎఫ్, తర్వాత ఎఫ్ షార్ప్, జి, ఏ ఫ్లాట్, ఏ, బి ఫ్లాట్, బి, సి. ఈ ప్యాటర్న్ని మీరు అర్థం చేసుకోవాలి, ఓకేనా. ఎందుకంటే మనం స్కేల్స్ అంటే సారిగమ పదనిస ప్లే చేస్తున్నప్పుడు కూడా మనకి ఇది ఇంపార్టెంట్, అంటే ఒక తర్వాత ఏది వస్తుందని మనకు చూసుకోవడానికి, ఓకేనా. సో ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నామంటే ఆక్టివ్ గురించి నేర్చుకున్నాము, ఇంకా ఎన్ని నోట్స్ ఉన్నారని నేర్చుకున్నారు, స్కేల్ సారిగమ పదనిస అంటే ఏమని నేర్చుకున్నాము, అండ్ ప్రతి కీబోర్డ్ అంటే ఎంతమంది ఉంటారు కీబోర్డ్లో? 12 మెంబర్స్ ఉంటారు, ఓకేనా. 12 నోట్స్ చెప్పండి, 12 నోట్స్ ఉంటాయి, 12 కీస్ని 12 నోట్స్ అనాలి, ఓకేనా. ఒక్కొక్క నోట్కి కూడా పేరు ఉంది, సి షార్ప్, డి ఈ ఫ్లాట్, చెప్పండి, సి షార్ప్, డి ఈ ఫ్లాట్, ఈ ఎఫ్ షార్ప్, జి ఏ ఫ్లాట్, ఏ బి ఫ్లాట్, బి దెన్ సి, ఓకేనా. కీబోర్డ్ ఇప్పుడు మనం ఇలా సపరేట్గా ప్లే చేస్తున్నప్పుడు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది, అర్థం కాదు. కానీ ఎప్పుడైతే మనం ఇప్పుడు చూడండి పర్సన్, ఒక ఫ్యామిలీ గురించి అని నేర్చుకుంటాం, ఒక వ్యక్తి గురించి. ఇప్పుడు నీ పేరేంటి? జాన్సన్. నేను జే అంటే నువ్వు పలుకుతావా? ఏ జే, జాన్సన్ కదా. సో సిని పలకాలంటే సి ప్లస్ ఈ ప్లస్ జి, ఈ ముగ్గురిని కలిపితేనే సి అంటే వాని పేరు, అది అంటే జాన్సన్ లాగా సి. ఇప్పుడు నేను జే అనగను, జాన్సన్ అంటారు కదా, అలా సిని పలకాలంటే సి ప్లస్ ఈ ప్లస్ జి. సో ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఓన్లీ సిని ప్లే చేస్తున్నాను అనుకోండి, సౌండ్ ఎలా వస్తుంది? ఒకవేళ నేను ఆ వ్యక్తి పేరు మొత్తంగా ప్లే చేస్తున్నాం, మంచిగా అనిపిస్తుందా? అదే ఇప్పుడు నేను మొత్తం ప్లే అంతే. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు క్లారిటీగా చెప్తున్నాను, వినండి. మనం ముందు క్లాస్లో కూడా ఇది, ఎందుకంటే ఆల్రెడీ ఇంట్రడక్షన్ విన్నారు మీరు, ఇక్కడ నుంచి ఆపుతలేని కొంచెం ముందుకు వెళ్తాం ఈరోజు, ఓకేనా. సో ఒక కార్డ్ ఫామ్ అవ్వాలంటే, కార్డ్ అంటే ఏంటి? ఒక వ్యక్తి పేరు, కంప్లీట్ పేరు, అర్థం వినండి. కార్డ్ అంటే ఏంటి? ఇప్పుడు సి అంటే ఓన్లీ నేను అందులో సి అంటే ఇది మొత్తం ముగ్గురిని కలుపుకుంటే సి, జాన్సన్, ఓకేనా. అలా అర్థమైందా? సంతోష్, ఏ లీషా, ఎలి అంటే పలుకుతాను, ఏ ఎలి అంటే పలుకో, ఏ ఎలీషా అంటేనే పలుకుతాం. సేమ్ సిఈ జీని కలిపితేనే సి, డి ఎఫ్ షార్ప్ అండ్ ఏ, ఈ ముగ్గురిని కలిపితే డి. అర్థమవుతుందా? సో వీళ్ళను మనం గుర్తు చేసుకోవాలంటే వీళ్ళ పేరును నేర్చుకోవాలి. పేర్లు ఎలా ఫామ్ అవుతుంది? ఎలీషాని కలిపితేనే కలిపితేనే ఎలీషా, అలా జాన్సన్ అలా కలిపితే జాన్సన్, అలా సేమ్ వే సి గురించి తెలుసుకోవాలంటే సి. ఈరోజు ఓన్లీ సి గురించి నేర్చుకుందాం మనం.
సి వచ్చేసిందంటే ఆ ప్యాటర్న్లోనే మనం అన్నీ తెలుసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ 12 మెంబర్స్లో మన టార్గెట్ ఏమంటే రోజు మనం క్లాసెస్లో ఒక్కొక్క వ్యక్తి గురించి నేర్చుకుందాం. ఈరోజు కంప్లీట్గా సి గురించి నేర్చుకుందాం. ఓకేనా? సి వ్యక్తి ఫామ్ అవ్వాలంటే, సిని పలకాలంటే, సిని పిలవాలంటే సి ఈ జి వీని ముగ్గురిని మనం కలిసి ప్లే చేస్తేనే సి అంటాం. చెప్పండి, సి. ఓకేనా? అండ్ సి స్కేల్ ఏంటి? స్కేల్ అంటే ఏంటి చెప్పండి? స్కేల్ అంటేనే సారిగమ పదనిస. అర్థమైందా? ఇప్పుడు సి అని తెలుసుకున్నాం, ఎలీషా అని తెలుసుకున్నాం. ఎలీషా ఏం పని చేస్తుండో, ఆయన పాట ఏంటి, ఆయన బ్యాక్గ్రౌండ్ హిస్టరీ, ఆయన స్కేల్ ఏంటి, ఆయన ఎలా పలుకొచ్చు అంటే ఆయన ఎలా పాడతాడు అని. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, సా అంటే ఇప్పుడు చూడండి సి స్కేల్ అంటే 1 2 3 4 5 6 7 8 సారీ గామ పాద నీ సా. చెప్పండి, సారీ గామ పాద నీ సా. సి డి ఈ ఎఫ్ జి ఏ బి సి. ఇది సి స్కేల్. చెప్పండి సి స్కేల్. చెప్పండి, అర్థమవుతుందని చెప్పింది? ఓకే, సి స్కేల్ అంటే ఏంటి? సి డి ఈ ఎఫ్ జి ఏ బి సి. ఇది సి గురించి. చెప్పండి, సిని మనం పలకాలంటే, పిలవాలంటే ఏమేం ప్లే చేయాలి? సిఈజిని మనం ఒకవేళ సిఈజిని పట్టుకుంటే ఇది సి. ఓకేనా? సి మేజర్. చెప్పండి, ఇప్పుడు 12 వ్యక్తుల గురించి నేర్చుకుంటున్నాం కదా. సి షార్ప్, డి, ఈ ఫ్లాట్, ఈ ఎఫ్ జి. అర్థమవుతుందా మీకు? మనం ఏదైతే ఈ 12 వ్యక్తుల గురించి పేరు రాసాం కదా, సేమ్ అలాంటి వాళ్ళే నెగిటివ్ కూడా ఉన్నారు. సో వాళ్ళని ఎలా గుర్తుపట్టాలంటే సిని సి షార్ప్, సిని మేజర్ అన్నది. సి మేజర్, డి మేజర్, ఈ మేజర్, ఎఫ్ మేజర్. అర్థమవుతుందా? జి మేజర్, ఏ మేజర్, బి మేజర్. అలాంటినే ఇప్పుడు తెలుగులో చెప్తుంటారు, మనకు పోలిన వాళ్ళు ఇంకో వ్యక్తులు కూడా ఉంటారు, అలానే ఉంటారు కానీ లైట్ డిఫరెన్సెస్ ఉంటాయి. సేమ్ అలానే సికి సి మేజర్ అని అంటాం కదా, సి మైనర్ కూడా ఉంటుంది. మేజర్ మైనర్, సి మైనర్, డి మైనర్, ఈ మైనర్, ఎఫ్ మైనర్, జి మైనర్, ఏ మైనర్, బి మైనర్, మళ్ళీ సి మైనర్. అర్థమవుతుంది నేను చెప్పింది? సో ఈరోజు ఓన్లీ మేజర్ గురించి ఫస్ట్ నేర్చుకుందాం మనం. ఫస్ట్ మన క్లాసెస్ మొత్తం మేజర్ మీద ఉంటుంది. మేజర్ నేర్చుకున్నాక మనం మైనర్లో వెళ్దాం. సో సి గురించి నేర్చుకున్నాం. సి ప్లే అవ్వాలంటే సి ఈ జి ఈ ముగ్గురిని మనం ప్లే చేస్తేనే సి కార్డ్. సి స్కేల్ ఎలా ప్లే చేయాలి? అదే సి సారిగామ ఎలా ప్లే చేయాలి? సి డి ఈ ఎఫ్ జి ఏ బి. దాన్ని పాడాలి. సి డి ఈ ఎఫ్ జి ఏ బి సి సి బి ఏ జి ఎఫ్ ఈ డి సి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, నేను జస్ట్ ఎలి అంటే పలుకవు, ఎలీషా అంటే పలుకుతావు. ఎలీషా ఏం చేస్తున్నావు మాట్లాడుతుంటే అది ఇంకా అందంగా ఉంటుంది. అలానే సీని మనం జస్ట్ సి ప్లే చేస్తే అందంగా ఉండదు, కానీ సీని ప్లే చేస్తూ దాన్ని స్కేల్ ప్లే చేసామనుకోండి చాలా అందంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే అదే ప్లే చేస్తాను, అంటే సి స్కేలే ప్లే చేస్తున్నాం. సి స్కేల్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కదా.